కీర్తన 37 అధ్యాయము 39 వచనం. కీర్తన 37:39. Psalm 37 and verse 39. అందరం కలిసి చదువుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. మరలా చదువుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. దేవుడు ఎవరికి రక్షణాధారంగా ఉంటాడు అంటే నీతిమంతులు అని రాయబడింది. లేఖనాల్లో మనం చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని. మానవుని యొక్క నీతి అనగా మనం చేసే మంచి పనులు అనొచ్చు, మనం చేసేటువంటి ఏవో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ఇంకేవో పనులు అవ్వచ్చు. అవి మనుషుని దృష్టికి మంచిగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టికి అవన్నీ మురికి పేలికలే అని యెషయా చెప్తున్నాడు. కనుక దేవుని దృష్టికి ఎవరు నీతిమంతుడు? దేవుని దృష్టికి అందరూ నీతిమంతులుగా ఎంచబడరు. దేవుని దృష్టికి మనుషుడు తానుకు తానుగా ఏదో ప్రయాసపడ్డాన్ని బట్టి నీతిమంతుడిగా ఎన్నడూ ఎంచబడడు. 13లో కాదు, ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 23వ వచనం 13వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో, మానవుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా అగుపడాలని ప్రయత్నించడం అదొక వెరితనమే. మానవుడు ఎంత ప్రయత్నించినా దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడలేడు. ఎందుకంటే మానవుల్లో ఆ పాప స్వభావము అది ఎంతో అంతరంగంలో దాగి ఉండి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది కూడా. 13:23 కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును. సో మానవునికి కీడు చేయడం అలవాటు. వానికి ఎవరు కూడా కీడు చేయడం నేర్పించలేదు. మానవుడు స్వతహాగానే కీడు చేయడం అలవాటు, అబద్ధం పలకడం అలవాటు, లేదంటే కొండెములు చెప్పడం అలవాటు. మానవుడు స్వతహాగా ఈ పాప స్వభావంతో పుట్టాడు. మనం చూస్తాము, పంది బురదలో బొరలడానికి వెళ్ళిద్ది. దానికి ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వాలా, తర్ఫీదు ఇవ్వాలా? లేదు, దాని స్వభావం అది. కుక్కకుండా ఒక స్వభావం ఉంటుంది, పాముకు ఒక స్వభావం ఉంటుంది, దాని విషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటుంది. అలాగా ప్రతి జీవికి ఒక స్వభావం ఉన్నట్లు మనిషికి పాప స్వభావం ఉంది. సో మనుషుడు ఎన్ని పనులైనా చేయొచ్చు, మంచి పనులు, కానీ దేవుని దృష్టికి మనుషుడు ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అనీతిమంతులుగానే ఎంచబడతారు. కనబడేటువంటి నీతి లేదా నీవు నేను ఎంచుకున్న నీతి అది దేవుని దగ్గరికి వచ్చేసరికి తేలిపోయిద్ది, పనికిరాదు ఆ నీతి. సరే, ఇక్కడ మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఒకటే మార్గం, ఆయన కృప, ఆయన ప్రేమ ద్వారా తప్ప. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. అంటే ఈ నీతిమంతుల గురించి ఆలోచన చేస్తే, ఏ నీతిమంతులకు దేవుడు ఆధారంగా ఉంటాడు అని ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. 2వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సో మానవులుగా నీవు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం అనేటువంటిది కేవలము కృప ద్వారా. అంటే దేవుడు కనికరిస్తాడు. మనం దేవుని దగ్గరికి రావడాన్ని బట్టి దేవుడు మనల్ని కనికరించి మనల్ని చేర్చుకొని మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం అదే మాట. ఏమని? ఆయన మనల్ని ప్రేమించి మనల్ని కడిగి తన సొత్తుగా చేసుకున్నాడని వాక్యం ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించినప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం కురుపిగా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం మురికిగా ఉన్నాం. దేవుడు ఈ మానవ జాతి యావత్తును ప్రేమించినప్పుడు ఏ మానవుల్లో కూడా ఒక్క మంచితనము లేదు. అయినా దేవుడు ప్రేమించాడు, ప్రేమించి మనల్ని కడిగాడు. అందుకే నీతి, మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన దగ్గరికి వస్తేనే నీతిమంతులుగా అవుతాం. అదే ఇక్కడ కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. దేవుడు కృప చూపిస్తాడు, మానవుడు విశ్వాసం ఉంచాలి, అప్పుడు వారు రక్షింపబడతారు. ఆయన కృప చూపించి మానవుడు విశ్వాసం ఉంచకపోయినా లేదా మానవుడు నమ్మకం ఉంచకపోయినా అది కార్యం జరగదు. అందుకే సాల్వేషన్, రక్షణ అనేసరికి ఇది అటు దేవుని దగ్గర నుంచి
జరగాల్సినటువంటి కార్యం జరుగుతుండగా మానవులుగా మనము దేవుని ఎరగని వారు ప్రాముఖ్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి వారు ఏమవుతారు అంటే రక్షించబడతారు. అంతేగాని దేవుడు అందరిని రక్షిస్తాడు, ఆయనే బ్లైండ్గా అందరిని రక్షిస్తాడు, ఆయన ఎన్నడూ రక్షించడాల. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు రండి 37వ కీర్తన 39వ వచనంలో, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. ఈ వచనంలో 3 విషయాలు. ఒకటి రక్షణాధారం, రెండోది ఆశ్రయం, మూడోది దుర్గం. 3 పదాలు అక్కడ ఉన్నాయి తెలుగులో. రక్షణాధారము, ఆశ్రయము, దుర్గం. దాని ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా సాల్వేషన్, తర్వాత ఏం చెప్పాను, సాల్వేషన్ ఒకటి, తర్వాత సేఫ్టీ, అంతేనా? సాల్వేషన్, స్ట్రెంగ్త్ అండ్ సేఫ్టీ, 3 విషయాలు. ఆశ్రయం అంటే బలం అని అర్థం, ఇంగ్లీష్లో అదే కనబడింది. సో 3 S'గా సాల్వేషన్, స్ట్రెంగ్త్ అండ్ సేఫ్టీ, అది దేవునిలోనే ఉంది. సో ఎవరికి దేవుడు రక్షణాధారముగా ఉంటాడు అంటే నీతిమంతులకు దేవుడు రక్షణాధారంగా ఉంటాడు. అన్యాయంగా చేసేవాడికి దేవుడు ఆధారంగా ఉంటాడా? అది అన్నడు కూడా కుదరదు. చాలామంది అన్యాయంగా చేస్తూనే లేదా అన్యాయంగా బ్రతుకుతూనే అయ్యా అన్నట్లుగా ఆయన దగ్గరకు వస్తారు. వారికి ఎన్నడూ కూడా దేవుడు ఆశ్రయముగా ఉండడు. అసలు ఇదెంత ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ ఒక దావీదు ఉన్నాడు. ఈయన ముసలితనానికి వచ్చాడు. ఈయన ఒక రాజు, ఎన్నో అనుభవాలు గుండా సాగుతూ వచ్చాడు. ఆయన కళ్ళ ముందు దుర్మార్గులు ఎదిగిపోయారు కూడా. ఎదిగిపోయినప్పుడు ఇతని మనసు ఎంతో బాధపడింది, ఇతని మనసు ఎంతో నొచ్చుకుంది. ఎందుకంటే అరే నేను భక్తి చేస్తూ ఉన్నాను, నేనేమో ఇలాగున్నాను, దుర్మార్గంగా బ్రతికేటువంటి వారేమో ఎదుగుతున్నారు అని తన హృదయంలో అనేక పర్యాయం నొచ్చుకున్నా దేవుడు తనకు బయలుపరుపు ఇవ్వడాన్ని బట్టి, లేదంటే తాను బయలుపరుచుకోవడాన్ని బట్టి ఇలాగ చాలా విషయాలు నేర్చుకున్నవాడు ఎవరు? దావీదు. చివరిలో ఈ మాటలు చెప్తున్నాడు. ఇతడు ఈ కీర్తన రాస్తున్నప్పుడు ముసలివాడు, అందుకే 25లో అన్నాడు, నేను చిన్నవాడినై ఉంటేని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చాలా విషయాలు, ఇప్పుడు నేను ముసలోన్ని. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అయినను నీతిమంతులు విడవబడ్డం. కానీ దేవుడు ఎవరికి ఆధారము? నీతిమంతులకు ఆధారం. దేవుడు ఏ నీతిమంతులకైతే ఆధారంగా ఉంటాడో ఆ నీతిమంతులను ఎన్నడూ కూడా ఆయన ఏం చేయడు? విడవడు, ఎన్నడూ విడవడు. ఒక్కసారి మన దేవుని యొక్క కౌగిళ్ళలోకి, గుప్పిట్లోకి మనం వెళ్ళిపోయామా, ఆయన విడిచిపెట్టాడు. చూడు మిమ్మల్ని నేను అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు కదా. అంతలా మనల్ని ఆయన భద్రపరిచే దేవుడు. ఆయనకి మించిన భద్రత మానవుడికి ఇంకేది కూడా లేదు, ఆయనలోనే భద్రత. సరే ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతారో, నేను ఎంతోమందిని చూశాను అని చెబుతూ నీతిమంతులు విడవబడ్డంగా నేను ఎప్పుడు చూడలే. నీతిమంతులు ఎన్నడూ విడవబడ్డరు. మరి నీతిమంతులు బాధలు కలగవా? ఇక్కడే అన్నాడు ఏమని 39 వచనంలో కింద లైన్లో, బాధ కలుగునప్పుడు అని. భక్తిహీనుడికి బాధ ఉంటుంది, నీతిమంతుడికి బాధ ఉంటుంది. భక్తిహీనుడికి బాధ కలిగినప్పుడు వానికి ఆధారం ఏంటంటే డబ్బు. భక్తిహీనుడికి బాధ కలిగినప్పుడు వానికి ఆధారం ఏంటంటే పలుకుబడి. భక్తిహీనుడికి బాధ కలిగినప్పుడు వానికి ఆధారం ఏంటంటే బంధువులో ఇంకేదో అయి ఉండొచ్చు, జ్ఞానమో ఏదో అయి ఉండొచ్చు. కానీ దేవుని నమ్ముకున్న వారికి, నీతిమంతులకు ఆధారం ఎవరు అంటే దేవుడే ఆధారం. వాళ్ళ దగ్గర ధనం ఉన్నా ధనాన్ని ఆశ్రయించరు, దేవుణ్ణి ఆశ్రయిస్తారు. వాళ్ళ దగ్గర బలం ఉన్నా బలాన్ని ఆశ్రయించరు, దేవుణ్ణి ఆశ్రయిస్తారు. నీతిమంతుడు దేవుని మీద ఆధారపడతారు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నీతిమంతులు విడబడ్డ నేను ఎన్నడూ చూడలేదని. కారణం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనందరికి తెలుసు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు చెప్పిన ఆజ్ఞకు వారు లోబడలేదు, తీసుకెళ్లి వారిని భయంకరమైన అగ్నిగుండంలో పడేశారు. దేవుడు వారిని విడిచిపెట్టాడా? పదండి మీతో పాటు నేను ఉన్నానని చెప్పి ఇలా నేను అనుకుంటాను, వారికంటే ముందుగానే దేవుడు అగ్నిగుండంలో నిలబడి వారిని సాదరంగా ఆహ్వానించాడంటాను. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే మనకు ముందుగా పోవచ్చు, మనకు ముందుగా వెళ్ళే దేవుడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు మనల్ని, మనకు ముందుగా ఉంటాడు, మన వెనక ఉంటాడు, మనల్ని ఆవరిస్తాడు. అందుకే ఆ మాట ఇక్కడ, నేను ముసలివాడిని అయ్యాను, చాలా అనుభవాలు నాలో ఉన్నాయి, నేను దాన్ని అనుభవిస్తూ వచ్చాను, నేను చాలా చూశాను. కనుక నీతిమంతులు విడవబడుట కానీ, మరి వారి సంతానాన్ని కూడా ప్రభు విడిచిపెట్టాడు. తల్లిదండ్రులుగా వారు దేవుని మీద ఆధారపడ్డాన్ని బట్టి
ఆ దీవెన పిల్లలకి వరించిద్దని చెప్పాల్సి వచ్చింది. ఏమండి, తల్లిదండ్రులు వారు దేవుని మీద ఆనుకొని ఆధారపడితే దేవుడు అన్యాయస్తుడు కాదు. వారి పిల్లల్ని ఎన్నడూ కూడా ఏం చేయడు, విడిచిపెట్టాడు. ఎంత చక్కగా రాస్తున్నాడు, వారి సంతానం భిక్షమెత్తుటగా నేను చూచి. ఇది సత్యం. అంటే ఐశ్వర్యవంతులు అవుతారని కదా దాని ఉద్దేశం. దేవుడు తన వారిని విడవడని అర్థం. దేవుడు ఎవరినైతే విడిచిపెడతాడో వాడంత దరిద్రుడు ఇంకెవడు ఉండడని అర్థం. వాడు రాజయ్య ఉండొచ్చు, సౌలును దేవుడు విడిచిపెట్టాడు, అయిపోయాడు, దరిద్రుడాడు. ఎవరైనప్పటికీ కూడా దేవుని చేత విడవబడితే దారిద్రతను అనుభవించినట్లే. ఏదైనా వనంలో వారు ఎడబాటు మనం చూస్తాం, అప్పుడే దారిద్రత ప్రారంభమైంది. దేవుడి నుంచి ఎడబాటే, దేవునికి మానవుడు దూరం అవడమే దరిద్రత అంతా కూడా. వాడు భూమి ఏదేవో సంపాదించుకోవచ్చు కానీ, ఏవేవో తనకు ఆధారంగా చేసుకోవచ్చు కానీ, తనకు ఆధారంగా చేసుకునే తనకు బలం ఇవ్వలేదు, తనకు ఆధారంగా చేసుకునే తనకు భద్రత అంతకంటే ఇవ్వలేదు. ఆయనే నా ఆధారము, ఆయన ఆశ్రయము, ఆయన దుర్గము అని ఇక్కడ క్లియర్గా 39వ వచనంలో చెప్తున్నాడు. సో ఇక్కడ అదే మనం చూస్తాం. ఆయన అనుభవంతో వారి సంతానం భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. నిజంగానే అలాగే ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆంటీ లేదు రాజమనాటి, మనకు తెలుసు. ఆమె తన చిన్నతనం విషయాలన్నీ చెప్పేది నాతో. ఆమె సజీవంగా ఉన్నప్పుడు గంటలుగా వాళ్ళమ్మ ఎంత క్రమంగా మరి ఆంటీని వాళ్ళని పెంచిందో చెప్తా ఉండేది. వారు దేవునికి ఇచ్చే విషయంలో అవ్వచ్చు, అది సమయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగా ఆమె బ్లెస్ అయింది. ఆమె మాత్రం బ్లెస్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చూడండి, వాళ్ళ ముగ్గురు సంతానం కూడా చక్కగా వారు నిజంగానే సెటిల్ అయ్యారు. ఈ మాట నిజంగానే వారి జీవితంలో నెరవేర్పుగా చూస్తున్నాం. అంటే చూడండి, అలాగ తల్లిదండ్రులు దేవుని హత్తుకొని బ్రతికితే ఆ దీవెనలు అలాగ పిల్లల మీదకి వస్తూ ఉంటాయి. రక్షణ రాదు, గుర్తుపెట్టుకోండి. మనం నమ్మకంగా ఉండడాన్ని బట్టి దేవుడు మనల్ని విడవడు. పిల్లలు కూడా నమ్మకంగానే ఉండాలి. కానీ రక్షణ దగ్గరకు వచ్చేసరికి తల్లిదండ్రుల నుంచి పిల్లకు వంశపార్యంగా వచ్చేది కాదు. మళ్ళీ పిల్లలు దేవుని యందు ఏం చేయాలా, విశ్వాసం ఉంచాలి. కానీ మనం నీతిగా బ్రతకడాన్ని బట్టి, తల్లి తండ్రి నీతిగా బ్రతకడాన్ని బట్టి, ప్రభువుని హత్తుకొని బ్రతకడాన్ని బట్టి, ప్రభువునే ఆధారం చేసుకొని బ్రతకడాన్ని బట్టి వారి పిల్లలు ఏమవుతారంటే, వారి పిల్లల్ని ప్రభు అన్నాడు కూడా విడువడు. వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. వాళ్ళు ఎంతలా ఆశీర్వదించబడతాడో అనే మాట ఇక్కడ మనం చూడొచ్చు. 28లో ఒక మాట చూడండి, ఏలయనగా యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు. నీతిమంతులు న్యాయాన్ని ప్రేమించి న్యాయాన్ని జరిగించేటప్పుడు, మనకున్న న్యాయం వాక్యానుసారంగా మనం బ్రతికేటప్పుడు, వాక్యాన్ని ప్రేమించేటప్పుడు ఆయన తన వారి విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో చూడండి. ఆయన తన భక్తులను విడవడు. ఎందుకు విడవడు అంటే, ఒకటి మనం ఆయన యందు నమ్మిక ఉంచాము కాబట్టి. ఎందుకు విడవడు అనంటే, మనం వాక్యాన్ని హత్తుకుంటున్నాం కాబట్టి, వాక్యాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి. వాక్యాన్ని ప్రేమించి జరిగించేవాడిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా జీవించిన వాడు పాడైపోయినట్లు ఎక్కడ కూడా లేడు. మనుషుల దృష్టిలో ఒకవేళ నేను తక్కువగా కనబడొచ్చు, కానీ వాక్యాన్ని హత్తుకొని బ్రతికితే ఇదిగో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ముందుకు ఆత్మీయంగా నడిపిస్తాడు. మరి ప్రాముఖ్యంగా ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడవడు. అందుకే అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటికి కాపాడబడుదురు గాని. భక్తిహీనుల సంతానం ఏమవుతున్నారు? ఈ భక్తిహీనులు నిర్మూలమైపోతారు. భక్తిహీనుల సంతానం కూడా ఏమైంది? నిర్మూలమైపోయింది. సో అనుభవంతో రాస్తున్నాడు. తొలి దినాల్లో దావీదు చెడ్డవారు ఎదుగుతా ఉంటే చూసి ఆశ్చర్యపడ్డాడు. మొదటి వచనంలో ఆ మాట ఉంది, ఏమని? చెడ్డవారిని చూచి వ్యసనపడుతూ నేను అలాగే వ్యసనపడ్డాను అన్నట్లుగా తన అనుభవం పంచుకుంటున్నాడు. దుష్కార్యము చేయువారని చూసి మచ్చరపడుద్దు, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. ఇక్కడ ఆగుదాం కాసేపు. చుట్టూ ఇప్పుడున్న ప్రపంచంలో మీరు చూడగలిగితే ఏమండి, అన్యాయం చేసేవాడు అంతకంతకు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతున్నట్లు మనకు కనబడతాడు. యథార్థంగా బ్రతికేవాడు ఏమీ సంపాదించుకోనన్నట్లుగానే కనబడతా ఉంటాడు.
నిజమే, భక్తిహీనుడు సంపాదించుకున్నది చాలా ఎక్కువగా కనబడొచ్చు. అందుకే అక్కడ రాస్తాడు 16లో చూడండి, నీతిమంతునకు కలిగినది, నీతిమంతుడికి ఎప్పుడైనా దొరికేది కొద్దిగే, నీతిమంతుడు కొంచెమే కలిగిద్ది, కానీ భక్తిహీనులకి ఏమో విస్తారంగా దొరికింది. అందుకే అక్కడ రాశాడు ఏమని, నీతిమంతునికి కలిగేది కొంచెమైనా. ఒక భక్తిహీనుడు కాదు, బహుమంది భక్తిహీనులకు ఉన్నటువంటి వాళ్ళకి సమృద్ధి ఉంది, ఈయన దగ్గర కొంచెం ఉంది. కానీ తూకంలో వేసేసరికి నీతిమంతునికి ఉన్న కొంచెమే శ్రేష్టమైంది, ఇంతమంది భక్తిహీనులకు ఉన్నటువంటి సమృద్ధి ఏమైంది, వ్యర్థమైపోయింది. పచ్చని కూరవలే వారు వాడిపోతారు, పచ్చని కూరవలే. లోకంలో అక్రమం, అన్యాయం నిత్యం చూస్తూనే మన చుట్టుపక్కలే మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం దాన్ని ఏం చేస్తూ ఉన్నామంటే దానికి గురవుతున్నాము కూడా. మన జీవితాల్లో కూడా కొంత అక్రమం చేస్తున్న వారు కనబడతారు. మన దగ్గర నుండి లాక్కోవడము, మనల్ని మోసం చేయడము, ఇవి నిత్యం కనబడుతూనే ఉంటాయి అందరి జీవితాలలో, విశ్వాసంలో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీతిమంతుని కలిగిన కొంచెమైనా భక్తిహీనులకు కలిగిన సమృద్ధి అంతటికంటే శ్రేష్టం. ఇక్కడ సమృద్ధి కావాలా, శ్రేష్టం కావాలా? శ్రేష్టమైనదే కావాలి, సమృద్ధి కాదు. భక్తిహీనులకి సమృద్ధి ఇక్కడ అంటే ఈ అధ్యాయంలో చూసుకున్నట్లయితే. అందుకే ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడొద్దు, దుష్కార్యం చేయవారిని చూసి మత్సరపడకు. వారు ఎదిగితే ఎదగని, కానీ వారు ఒక దినాన వాడిపోతారు. వారి సంతానం ఏమైపోద్ది, నిర్మూలం అవుద్ది. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకలేదు. దేవుడికి వారంటే పగ కాదు, దేవుడికి వారంటే అయిష్టము కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. భక్తిహీనులు ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. ఆ లెక్కకు వస్తే నీతిమంతులు ఎవరూ లేరు, అందరినీ ప్రేమించాడు. కానీ మరి భక్తిహీనుడు ఎందుకు నిర్మూలం అవుతున్నాడు, భక్తిహీనుడు పిల్లలు ఎందుకు నిర్మూలం అవుతున్నారు అంటే వారు దేవుని ఆధారం చేసుకోలేదు కాబట్టి, అంతకు మించి ఏం లేదు. ఎవరైతే దేవుని ఆధారం చేసుకోరో సందేహం లేకుండా వారు నిర్మూలం అవుతారు. కానీ ఇక్కడ చూస్తే దావీదు దేవుని ఆశ్రయించిన వాడు, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. ఇలాగ చూడొచ్చు కొన్ని మాటలు. 9వ అధ్యాయం 9వ వచనానికి రండి. అదే కీర్తనలో 9వ అధ్యాయము 9వ వచనం, నలిగిన వారికి తన మహాదుర్గమును. చాలు, ఇక్కడ ఆగుదాం. నలిగిన వారికి ఆయన మహాదుర్గం, స్ట్రెంగ్త్. దుర్గం అంటే బలం అనొచ్చు, లేదంటే సేఫ్టీ అని కూడా అనొచ్చు. ఏమండి, నలిగిన వారికి ఆయన మహాదుర్గము, ఆపత్కాలములో వారికి మహాదుర్గం. ఆయన మనకు ఆధారం అయితే మనకు దొరికే ధైర్యం ఇదే. నలిగిపోయిన పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు, శ్రమలు అధికమవ్వడాన్ని బట్టి, ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడాన్ని బట్టి, సమాజంలో పరిస్థితులు ప్రతికూలంగా మారడాన్ని బట్టి హృదయాలు నలిగిపోతాయి, గుండెలు బరువెక్కిపోతాయి, ఎటు చూసినా ద్వారములు మూయబడ్డట్లు కనబడతాయి. అలా నిస్సహాయంగా ఉన్నవారికి దేవుడే ఆధారం. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతారో, అలా నలిగిన వారికి దేవుడు ఎలా ఉంటాడు, సహాయకుడుగా. అందుకే అక్కడ అన్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గం. ఇంకా దాన్ని మనం కొలవలేము, అంత మహాదుర్గముగా ఉంటాడు. తర్వాత ఆపత్కాలంలో వారికి మహాదుర్గం. అందుకే మొదట్లో ఆ మాట చూసాం, బాధ కలుగునప్పుడు అంటున్నాడు. బాధ అందరికీ కలిగింది. నీతిమంతుడికి బాధ ఉంటుంది, భక్తిహీనుడికి బాధ ఉంటుంది. కానీ నీతిమంతుడికి బాధ కలిగినప్పుడు ఆయన ఆధారంగా ఉంటాడు. నీతిమంతుడికి బాధ కలిగినప్పుడు దేవుడు మహాదుర్గముగా ఉంటాడు, ఆపత్కాలములో మహాదుర్గం. ఆ తర్వాత 10వ వచనంలో అన్నాడు కదా, ఏమని, యెహోవా. అది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 37లో చూసిన మాటలన్నీ కూడా అదే కదా. ఆయన విడవడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వారిని ఏం చేయడు, విడిచిపెట్టడు. నీవు విడిచిపెట్టు వాడవు. మనుషులైనా మనల్ని విడిచిపెట్టవచ్చు. ఎంతమందిని మనం చూడట్లేదు. అన్నీ ఉన్నప్పుడు ఎంతో కలివిడిగా మనతో ఉంటారు, ఎంతో స్నేహం చేస్తారు. కానీ ఉన్న పాటన మన దగ్గర ఏం లేదనుకోండి, ఎవరు కూడా మన దరిదాపుకి రారు, ఎవరు మనల్ని పలకరించరు కూడా.
ఎవరు మనతో మాట్లాడనుగాక మాట్లాడరు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మీద మనం ఆధారపడగలిగితే ఆయన మనల్ని విడివకుండా హత్తుకునే దేవుడిగా ఉన్నాడు. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో, ఆధారం చేసుకొని బ్రతకాలి, ఆయన ఆశ్రయిస్తూ బ్రతకాలి. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. తర్వాత కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను ఎవరు నమ్ముతారు? అందరు నమ్మలేరు. ఆయన నామాన్ని ఎరగాలి. ఆయన నామం ఎరగడం అంటే ఆయన గొప్పతనం, ఆయన మహత్యము, ఆయన ఏం చేయగలడు. ఆయన నామం ఎరగడం అంటే జస్ట్ పేరు ఎరగడము కాదు. పేరు ఎరిగితే సరిపోదు. ఆయన ఎంతటి వాడో. సరే, దేవుని నమ్ముకున్న నీవు నేను ఆయన పూర్తిగా ఎరిగామా అంటే లేదు, ఇంకా ఎరగాల ఆయన. దేవుని గురించినటువంటి అంత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి మానవ జాతికి ఉన్న సమయం సరిపోదు. ఇలా అనొచ్చు, మన జీవితాంతం మనం దేవుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి ఎంత ప్రయాసపడ్డా మనం తెలుసుకునేది ఎంత అంటే సముద్రంలో నీటి బొట్టు అంతే. అంత అనంతమైనటువంటి వాడు దేవుడు. అయితే ఆయన నమ్మాల. ఆయన నామము, ఆయన గొప్పతనాలు, ఆయన సామర్థ్యాలు, ఆయన ఎంత సహాయం చేస్తాడో, ఆయన సజీవుడు, నాతో పాటు ఉంటాడు, నా బాధలు చూస్తాడు, నన్ను ఆదరిస్తాడు. ఆయన ఎంత నమ్ముతామో అంతగా మనము విడుదల నొందుతాం, అంతగా మనము తప్పించబడతాం, అంతగా బలాన్ని పొందుకుంటాం, అంతగా భద్రత పొందుకుంటాం. మనం దేవుని యందుంచే నమ్మకాన్ని బట్టే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అందుకే నమ్ముట నీ వలన అయితే అన్నాడు. నీ వల్ల ఎంత అయితే అంత నమ్ము. నేను ఎంత నమ్మితే అంత దీవించబడతాను, లేదా అంతగా నేను కట్టబడతాను, అంతగా నేను బలపరచబడతాను. ఎంత నమ్మగలిగితే అంత. అది మనకే వదిలేశాడు. అలాగని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏమని? కావున నీ నామం ఎరిగిన వారు నిన్నేం చేస్తారు? నమ్ముకుంటారు. అలాంటి వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. తర్వాత ఇలాగా మనకు ఇంకో మాట చూడొచ్చు. రండి, 46వ కీర్తన మొదటి వచనంలో, 46 మొదటి వచనంలో చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో. చూడండి, అక్కడేమో ఆపత్కాలములో నలిగినప్పుడు ఆయన విడవడని మాట్లాడాడు. అది ఆయన వంతులు ఆయన చేసే కార్యం. ఇక్కడేం జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనాకారుడు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఆయనేమో మనల్ని విడవని అంటున్నాడు. మనమేం చేయాలి? ఆయన యందు నమ్మిక ఉంచాలి. అదే జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఆయనే అన్నీ చూసుకోవడం కాదు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ మీద తన దృష్టి నిలిపి నిన్ను విడవకుండా నీకు సహాయం చేస్తాడు. మన నమ్మకం ఉంచనంత వరకు కూడా ప్రభు జోక్యం చేసుకోడు. ఇలా అనొచ్చు, మానవుడు నమ్మకం ఉంచకపోయినా దేవుడే అన్ని పనులు చేసుకుంటూ పోతే మానవుడు కేర్లెస్గా తయారవుతాడు. ఏమాత్రం కూడా శ్రద్ధ లేని వాడిగా ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఎందుకంటే ఆయన చూసుకుంటున్నాడు కదా. అట్లా చూసుకోడు ఆయన. అలా అన్నాడు చూడు. మానవుడిని బద్ధకంగా ఉండడానికి ఎన్నడూ ఇష్టపడ్డు దేవుడు. మానవుడు తన వంతులో తాను ప్రయాసపడాలి, దేవుని కనికరాన్ని కోరుకోవాలి. అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు, వారు వర్ధిల్లుతారు. అదే రీతికి ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందాక 9వ అధ్యాయంలో మనం చూసిన ఆ మాట కూడా అదే. ఏమని? ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు నమ్ముకుంటే. అదే రీతికి ఇక్కడ ఆపత్కాలంలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన్ని బాధ కలుగునప్పుడు ఎవరు నమ్ముకుంటున్నావు? లేదంటే ఎవరిని ఆశ్రయిస్తున్నావు? లేదంటే దేని మీద ఆధారపడుతున్నావు? అది చాలా ప్రాముఖ్యం. అందుకే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకున్న కంటే దేవుని ఆశ్రయించుట మేలు. ఇది క్రైస్తవ జీవితానికి కదా. మనుషులు, రాజులు వరకు న్యాయం చేస్తారంటారు కానీ అన్యాయమే చేస్తారు. అది రాను అధికమే అవుతుంది తప్ప. అందుకే దేవుణ్ణి ఆశ్రయించాలి. అదే దావీదు అన్నాడు ఆ మాటలు కూడా. మరలా రండి అక్కడ 37వ అధ్యాయం. అక్కడ మనం చూస్తున్నాం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. 91వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, 15వ వచనం. కీర్తన 91:15.
చూడండి, ఈ బాధలో నమ్ముకోవాలి. తర్వాత ఏంటి? మొరపెట్టాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను. ఎంత గొప్ప కార్యం ఇచ్చాడు! అతన్ని విడిపిస్తాను, అతన్ని నేను. ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్నవాడు మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి శ్రమలు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. ఎలాంటి శ్రమలు అయినప్పటికీ కూడా తోడుగా ఉండడం మాత్రమే కాకుండా ప్రభువు వారిని విడిపించి వారిని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఆశ్రయించడం మనవంతైతే, ఆయన మీద ఆధారపడడం మనవంతైతే, ఇదిగో ప్రభు నిన్ను ఆశ్రయించా, నన్ను విడిపించవే అని అడగొచ్చు కూడా. మనం ఆశ్రయించలేకపోతున్నాం కాబట్టి విడుదల పొందుకోలేకపోతున్నామేమో. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం, నీతిమంతులు వారికి ఆధారము దేవుడే. నీతిమంతులకు యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. దేవుడు వారిని ఎన్నటికీ విడవడు. దేవుడు ఎన్నటికీ విడవడు. ఆపత్కాలంలో విడవడు, తర్వాత వారు నలిగిపోయినప్పుడు విడవడు. ఆయన ఎన్నడూనూ విడవడు. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆయన నమ్ముకోవాలి. ఆపత్కాలంలో ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆయన నమ్మడం నేర్చుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని విడిపించి మనల్ని ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ? గొప్ప చేసే దేవుడు. అందుకే అక్కడ బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఇందాక మాట్లాడుకున్నట్లు బాధ భక్తిహీనులకే కాదు, భక్తిపరులకు కూడా బాధ కలిగిద్ది. భక్తిపరులు బాధ కలుగుతున్నప్పుడు వారికి ఉండే ధైర్యం ఏంటంటే ప్రభు నా పక్కనే ఉన్నాడు అని. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి, 33వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 33:2. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహుగాను. చూడండి, ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారు, ఏమండి, నమ్మాలి. తర్వాత ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత ఏం చేయాలా? కనిపెట్టాలి. పుట్టి నమ్మి అయిపోయింది అనుకుంటే కాదు. నమ్మిన వారు ప్రతిదానికి ప్రభు దగ్గర రావాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తున్న వారు ఆయన కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. అప్పుడే దేవుడు వారికి ఆశ్రయము దుర్గముగా ఉంటాడు. ప్రార్థన చేసి వదిలేయడము కాదు, ప్రార్థన చేశాక కనిపెట్టాలి. ప్రార్థన చేసి వదిలేస్తున్నాము అంటే ప్రభు యందు విశ్వాసం లేదని అర్థం. ప్రార్థన చేసి కనిపెడుతున్నాము అంటే ఆయన ఇస్తాడనేటువంటి నమ్మకం అది. ఆయన నమ్మకుండా కార్యాలలో చూస్తాం. చాలాసార్లు విశ్వాస యాత్రలో నమ్మాము అంటాం, ప్రార్థించామంటాం, కానీ వెయిటింగ్ దగ్గరికి వచ్చేసరికి, కనిపెట్టడం దగ్గరికి వచ్చేసరికి విఫలమైపోతున్నాం. ఓపిక ఉండకపోవడాన్ని బట్టో, ఏమంటే లేదంటే మరి ఇంకెక్కడి నుంచో సహాయం వచ్చిద్ది అనేటువంటి మాటలు వినడాన్ని బట్టో ఎక్కడి నుంచి రావు, ఆయన దగ్గర నుంచే మనకు సహాయం. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఆయన ఉన్నాడు అన్నట్లుగా మనం నమ్మాలి. ఎవరికి అంటే ఆయన కొరకు కనిపెట్టేవారు. ఇంకో మాటలో చూడొచ్చు, ఇదే యెషయా గ్రంథం 12లో చూడండి, 12:2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పాదము, ఆయన నా రక్షణాధారమాయెను. నా రక్షణకు ఆయనే ఆధారం, మరి ఏది కాదు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. కొన్ని పరిస్థితులు మనం భయపెడతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుని మీద ఏం చేయాలా? నమ్మకం ఉంచాలి. ఆయన నమ్మకం ఉంచగలిగితే ఆయన మనకేమిస్తాడు? నాకు బలము ఆయనే అన్నాడు. బలం ఇస్తాడు. కీర్తనాస్పాదము అంటే అర్థం ఏంటంటే నాకు విజయం ఇస్తాడు. కీర్తించడానికి కారకుడు అవుతాడు నా ప్రభు. నాకు విజయం ఇస్తాడు పరిస్థితుల మీద. తర్వాత నాకు బలం ఇస్తాడు పరిస్థితులను తట్టుకోవడానికి. కొన్నిసార్లు దేవుడు మనకు బాధ కలిగినప్పుడు బాధనన్నా తీస్తాడు, బాధను భరించడానికి శక్తిని ఆయన ఇస్తాడు. ప్రతిసారి బాధను తీసేయడు. ఆయన ప్రణాళికలు వేరు, మనలాంటివి కావు ఆయన ప్లాన్స్. మన ప్రణాళికలన్నీ కూడా వేరుగా ఉంటాయి, భూసంబంధముగా ఉంటాయి. ఆయన ఆలోచనలు వేరు, ఉన్నతంగా ఉంటాయి. అవసరమైతే ఆ బాధ ఉంచి మనకు బలమైన ఇస్తాడు, లేదంటే ఆ బాధ తీసి మనకు విజయమైన ఇస్తాడు. ఏదైనా చేస్తాడు. అయితే
దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఈ కార్యాలు చూస్తాం. ఇలా బాధ కలుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది కూడా. ఎవరు లేరే అనే భయం వేస్తూ ఉంటుంది కదా. అదే ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చేది. ఎంతటి భక్తుడైనప్పటికీ కూడా వారి విశ్వాస యాత్రలో ఒంటరితనాన్ని అనుభవించక తప్పదు, ఎంత భక్తి చేస్తున్నా. ఎందుకంటే దేవుడి మీద పూర్తిగా మనం ఆధారపడడానికి కొరకు దేవుడు కొన్నిసార్లు సాలిట్యూడ్ అంటారు, ఒంటరితనంలోకి తీసుకొచ్చి పెడతాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా మిగిలిపోయాడు. యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా మిగలకపోతే ఈరోజు మనకు ప్రకటన గ్రంథం ఉండేది కాదు. డొమినిషియన్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి చాలా హింసించాడు ఆయన భక్తి చేస్తున్నందుకు. ఆయనను సలసల కాగే నూనెలో వేపేశారు, చావలేదు. భయం వేసింది ఆయనకి, ఇదేంటి ఇంత వేడి వేడి నూనెలో వేసినా చచ్చిపోలేదని, ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి ఇక తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేయి. అదెంతో చాలా పదునైనటువంటి రాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అని కొంతమంది అంటారు. సరే, అక్కడ పడేశారు. అక్కడ ఒంటరివాడైపోయాడు. భయంకరమైన చలి, భయంకరమైన పరిస్థితులు, ఒంటరిగా ఉన్నాడు. కానీ ఆ ఒంటరితనంలో ప్రభుని ఆరాధించడం నేర్చుకున్నాడు. ఆ ఒంటరితనంలో ప్రభు మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఆయన రక్షణాధారం అన్నట్లుగా బ్రతికాడు అక్కడ యోహాను. ఆయనేనా ఆశ్రయం, ఆయనేనా దుర్గం అన్నట్లుగా బ్రతికాడు. అందుకే దేవుడు ఒక ప్రత్యక్షతని ఇచ్చాడు ఆయనకి, నూతనమైన విషయాలు చెప్పాడు. భూమి మీద జరగబోయే సంగతులన్నింటినీ కూడా యోహానుకు ఎంత క్లియర్గా ప్రకటన గ్రంథంలో బయలుపరిచాడు కదా. తలంపేట అంటే ఒంటరితనం ఎప్పుడు కూడా శాపం కాదండి, గుర్తుపెట్టుకోండి. అది దేవుని మీద ఆధారపడే వారికి ఒంటరితనం దీవెన కూడా. ప్రభు మీద ఇంకెక్కువగా ఆధారపడవచ్చు. ఇదే తిమోతితో పౌలు ఈ మాట అంటాడు కదా. రండి 2 తిమోతి 4వ అధ్యాయాలు, అంతకుముందు కూడా ఈ మాట మీకు చూపించాను. 17వ వచనం 16 కూడా చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయం 16, 17. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు పౌలు ఎంతో అనుభవజ్ఞుడైన సేవకుడు, ఎంతో అద్భుతంగా పరిచర్య చేసినవాడు. ఎంతోమందిని సువార్థికులుగా తీర్చిదిద్దినాడు. పాస్టర్స్ని లేపాడు, చర్చ్ ప్లాంటేషన్స్ చేశాడు. అలాంటి పౌలు ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు. ఆయన దగ్గర ఎవరు లేరు. అప్పటికి తిమోతి ఎఫెస్సిలో సంఘానికి కాపరిగా ఉన్నాడు, అయి ఉండొచ్చు. ఆయన దగ్గర ఎవరు లేరు. దేమా విడిచిపెట్టిపోయాడు. అలాగే అందరూ విడిచిపెట్టారు. అందరు విడిచిపోయారు. ఇప్పుడు సాలిట్యూడ్, ఒంటరివాడు అయిపోయాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తం అన్యజనులు అందరూ దాని విను నిమిత్తమును. ఎవరు లేరు నా పక్కన. మనం అనుకుంటే ఎవరైనా ఉంటే బాగుంటుంది, ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది, ఎవరైనా నిలబడితే బాగుంటుంది, ఎవరైనా నా పక్కన ఉండి నాకు ధైర్యం ఇస్తే బాగు అంటే అవి అన్నిసార్లు కుదరవు. కొన్నిసార్లు ప్రభు తన మీద ఆధారపడడం కొరకు మనల్ని తీసుకొచ్చి ఒంటరిగా వదిలేస్తాడు. అలాంటి సమయంలో ప్రభు మీద ఆధారపడాలి. ఇక్కడ పౌలు చూడండి, దావీదు కూడా, అక్కడ దావీదు అనొచ్చు, ఇక్కడ పౌలు, ఇలా చాలామంది భక్తులు మనం చూడొచ్చు. వారు ఒంటరిగా మిగిలిపోయిన సందర్భాలు చాలా ఉండడాన్ని బట్టి వారు దేవునికి ఎంత దగ్గరయ్యారో కదా. అందరూ నన్ను విడిచిపెట్టారు, కానీ దేవుడు నా పక్కన నిలిచి చూడండి నన్ను బలపరిచెను. దేవుడు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనక నేను సింహము నోట్లు చేయమయ్యాను తప్పించాను. అందుకే యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. పౌలుకు అక్కడ రక్షణాధారము క్రీస్తే, యేసుప్రభు వారి. పౌలుకు ఆశ్రయం అంటే స్ట్రెంగ్త్, బలము. అక్కడ బలం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆయన పక్కన నిలబడి బలం ఇచ్చాడు. దుర్గం అంటే సేఫ్టీ, కాపుదల, భద్రత. ఎక్కడి నుంచి వచ్చింది భద్రత? సాతాను నుంచి, లేదంటే ఆ సింహము నుండి ప్రభు పౌలుని ఏం చేస్తూ వచ్చాడు? తప్పిస్తూ వచ్చాడు. సో సాల్వేషన్, రక్షణ, స్ట్రెంగ్త్, బలము, సేఫ్టీ, భద్రత, ఇవి ప్రభు మీద ఆధారపడే వారికి దొరికే భాగ్యం. అందుకే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయిస్తాడు. ఈనాడు బాధ కలిగితే
బెదిరిపోతున్నావా? లేదా బాధ కలిగితే ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావా? కాదు కాదు, ఆయన ఆశ్రయం చేసుకొని బ్రతుకు, ఆయన మీద ఆధారపడుతూ బ్రతుకు. ఆయనే నా రక్షణాధారం అని నమ్ము. దేవుడు తప్పకుండా బలం ఇస్తాడు, దేవుడు తప్పకుండా భద్రతనిస్తాడు. చివరిగా 40వ వచనం కూడా చదవండి. 37వ అధ్యాయము 40వ వచనం. అది చూడండి, నీతిమంతులకు ఆయన సహాయకుడిగా ఉంటాడు. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించు. ఆయనే పూర్తి బాధ్యత వహిస్తాడు. గుర్తుపెట్టుకో, మనము పూర్తిగా ప్రభుకు అప్పచెప్పుకుంటే ప్రభు పూర్తి బాధ్యత వహిస్తాడు. మీ పిల్లలు లేదంటే ఎవరో ఒక పని అప్పచెప్పినప్పుడు వారు పూర్తిగా అప్పచెప్పాలి. సగం అప్పచెప్పి మధ్య మధ్యలో వచ్చి దాన్ని ఏదో చేసే ప్రయత్నం చేశారనుకోండి, పని అంతా ఏమైంది? పాడైపోయింది. విశ్వాసంలో కూడా అంతే. మన పనిని లేదంటే మనకుండేటువంటి ఆలోచనలు ఇదే వచనంలో అన్నాడు 37:5 ఆ మాట ఏమని? నీ మార్గము యెహోవాకు అప్పగించేయి, ఆయన నువ్వు నమ్ముకో, ఆయన నీ కార్యం చేస్తాడు. అంతే. అప్పగించేయి, నమ్ముకో, చేసేస్తాడు. అప్పగించకుండా ఆయన తీసుకునే దేవుడు కాదు. అప్పగించేశాను కదా అని నమ్మకపోయినా కార్యాలు అవ్వవు. అప్పచెప్తేనే తీసుకుంటాడు. అప్పచెప్పిన తర్వాత పూర్తిగా నమ్మకం ఉంచాలి ఆయన మీద. ఎస్, హీ కెన్ డూ, ఆయన చేస్తాడు. ఎప్పుడైతే అలా ఉంచుతావో తప్పకుండా దేవుడు కార్యములన్నింటినీ కూడా ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు, నెరవేరుస్తాడు. కనుక అక్కడ చదివిన వాక్య ప్రకారం యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఆ రీతిగా ప్రభు దగ్గరికి వద్దాం. అయ్యా, ఇది నా బాధ, ఇది నా గోడు, ఇది నా అవసరత, ఇది నా అక్కర, ఇదిగో నీవే మా ఆధారం, నిన్నే మేము నమ్ముకున్నాం కనుక మాకు కావలసిన బలమేమో, కావలసినటువంటి భద్రతనేమో, మమ్మల్ని విడిపించుము, మమ్మల్ని గొప్ప చేయము, మమ్మల్ని లేవనెత్తుము. భక్తిహీనులు చూచి నవ్వేలాగా నేను, నా కుటుంబం, మా సంఘం ఉండకూడదు. మాకు శ్రేష్టత కావాలి, సమృద్ధి కాదు. మాకు శ్రేష్టత ఇవ్వండి అని ప్రభుని అడుగుదాం. ప్రభు తప్పకుండా కార్యాలు చేస్తాడు. అలాగా ప్రార్థనలో కొనసాగుదాం.